ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. తెలంగాణలో ఆరోగ్యశ్రీ చికిత్సలకు సంబంధించి రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఆరోగ్యశ్రీ చికిత్సల ధరలను సవరించింది. 1375 ప్యాకేజీల ధరలను సవరిస్తూ తాజాగా ప్రభుత్వం జీవోను జారీ చేసింది. మిగిలిన 297 ప్యాకేజీ ధరలో ఎలాంటి మార్పులు చేయడం లేదని జీవోలు పేర్కొంది. అయితే ఆరోగ్యశ్రీలో ఈ మధ్య కొత్తగా 163 చికిత్సలను చేర్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సగటున 20% ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ చెప్పారు. ఆరోగ్యశ్రీలో కొత్తగా తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్ర ప్రభుత్వంపై 438 కోట్ల అదనపు భారం పడుతుందని తెలిపారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చాలా కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుందని మంత్రి తెలిపారు. ఫలితంగా పేదలకు నాణ్యమైన ఆరోగ్యాన్ని అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీకి సంబంధించి అదనపు ఖర్చు 600 కోట్లకు పెరిగిన విషయాన్ని మంత్రి వివరించారు. ఈ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ దాదాపు 6 లక్షల మందికి బాసటగా నిలిచిందన్నారు. కొత్త ప్రొసీజర్స్తో మరో 1.5 లక్షల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోబోతున్నట్లు మంత్రి తెలిపారు. 79 లక్షల కుటుంబాలను ఆరోగ్యపరంగా ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి వివరించారు.